యవనస్తులు ముందుకు రండి. సహోదరుడు చెర్రీ ముందుకొచ్చి మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లునుగాక. కొత్త వారు కనిపిస్తున్నారు. ఇక్కడ కొత్త ఆత్మలు వచ్చినట్టున్నాయి. గాడ్ బ్లెస్ యూ. సరే, సరిపోయిందా ప్లేస్? గాలట్లేదు కదా? ప్రార్థన చేయండి, దేవుడు ఏసీ ఇచ్చినట్లుగా. ఇస్తాడా ఇవిడ? సరే, ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటున్న పండగ, ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా జరుపుకుంటున్నటువంటి పండగ ఈస్టర్. ఈరోజు ఈస్టర్ అన్న సంగతి ఎంతమందికి తెలుసు? అందరూ తెలుసా? ఈస్టర్ అంటే అర్థం ఏంటి తెలీదా? ఈస్టర్ పండగ జరుపుకుంటున్నాం. ఈస్టర్ అని అంటే పునరుద్ధానం. ఏంటిది? ఈస్టర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈస్టర్ అంటే పునరుద్ధానం. ఈస్టర్ సండే అంటారు, పునరుద్ధానపు యొక్క ఆదివారం అని అర్థం. ఆదివారపు పునరుద్ధానం. యేసుక్రీస్తు శరీరధారిగా మొదటి రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వమానవాళి కొరకు మరణించి ఈ ఆదివారపు రోజున తిరిగి లేచాడు. ఇది ప్రపంచమంతా నమ్మాల్సినటువంటి సత్యం. ఆయన సమాధి ఖాళీగా ఉంది అని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కూడా ఎంతో మంది పరిశోధన చేసి నిరూపించారు అన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి పండగ అంతా ఏమిటి అనంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అనేది ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి కార్యం ఈ రోజున ప్రపంచం అంతటా. అయితే దీని గురించి ప్రవక్త ఏమంటాడంటే, ఈస్టర్ అనేది వినాలిక, ఈస్టర్ పునరుద్ధానం అనేది 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చరిత్ర సంఘటన కాదు, అది ఇప్పటికీ జరుగుతున్న ఒక కార్యమై ఉన్నది అని అంటాడు. చరిత్రలో ఎప్పుడో యేసుక్రీస్తు పునరుద్ధానుడై లెగిచాడు అనేది ఒక చరిత్ర కాదు, అది ఇప్పటికీ జరుగుతున్న కార్యమై ఉన్నది అని అంటాడు. ఇప్పటికీ జరుగుతుందా? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుతున్నాడా అని అంటే ఆయన పునరుద్ధానుడైన సంగతి అది చరిత్రగా అప్పుడు ఉన్నది. కానీ ఆ పునరుద్ధానుడైన సంగతి, ఆ కార్యమును దేవుడు మరలా ప్రతి వ్యక్తి చనిపోతే వారిని పునరుద్ధానములోనికి నడిపిస్తూ పునరుద్ధరిస్తూ ఉన్నాడు. వారిని ప్రతి ఒక్కరిని, ఒక్కొక్క వ్యక్తిని మరలా పునరుద్ధానములోనికి నడిపిస్తూ, చనిపోయి లోకములో చనిపోయి బానిసలుగా బలహీనులుగా వారి బ్రతుకులను ముగించిన వారిని కూడా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు ఆయన పునరుద్ధానం యొక్క అనుభవాన్ని ప్రతి వ్యక్తికి ఇస్తూనే వస్తున్నాడంట. ఇప్పుడు ఈస్టర్ అనేటువంటి పండుగ 2000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర సంఘటన కాదు, అది ఇప్పుడు కూడా జరుగుతున్న కార్యమై ఉన్నది అని అంటాడు ప్రవక్త. అది ఆగిపోయిన కాలము కాదు, ఎప్పుడో జరిగి ముగించబడిన పాస్ట్ టెన్స్ కాదు, అది భవిష్యత్తులో జరగబోతున్న కార్యము, వర్తమాన కాలంలో కూడా జరుగుతూ ఉన్న కార్యము. అది నీ ప్రవక్త అంటాడు, ఈ పునరుద్ధానం ఈస్టర్ అనేటువంటి ఈ కార్యము, అనుభవము ప్రతి వ్యక్తి అనుభవించాల్సిందే. దేవుడు తన తల్లి గర్భంలో ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకొని ఉన్నాడో, వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈస్టర్ అనుభవాన్ని పొందుకోవాలి. తల్లి తన బిడ్డకు శరీర సంబంధమైన పునరుద్ధానాన్ని ఇస్తుంది, కానీ పురుషుడైన క్రీస్తు అయితే ఈ తల్లి గర్భంలో నుంచి వచ్చిన సహజమైన పునరుద్ధానానికి జీవము కలిపి, జీవముతో శాశ్వతముగా మరణము లేని పునరుద్ధానాన్ని ఇస్తున్నాడంట. తల్లేమో, అర్థమవుతుందని చెప్పింది, తల్లి శరీర సంబంధమైన పునరుద్ధానము, ఇది శాశ్వతమైనది కాదు.
తల్లి ద్వారా వచ్చే ఈ పునరుద్ధానము, ఈ జన్మ కొంతకాలం వరకే బ్రతుకుతుంది, తర్వాత అది మరణిస్తుంది. కానీ పురుషుడు ద్వారా, పురుషుడు ఎవరు మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి పునరుద్ధానం నిన్ను శాశ్వతముగా నిలబెట్టేదిగా, నిత్య జీవముగా నిలిచేదిగా నిలబెట్టేదే క్రీస్తుగా పురుషుడిగా ఉన్న ఆయన ఇచ్చే పునరుద్ధానం. ఇప్పుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు చనిపోయాడు అని అంటే, శరీర సంబంధంగా ఉన్న ఆదాము అవ్వలకి వారిద్దరి ద్వారా వచ్చినటువంటి జన్మను కలిగిన వారిద్దరు ఉన్నారు. వారిద్దరు ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి వారిద్దరు ఉన్నారు భూమి మీద. ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఏదైనా తోటలో వారు ప్రవేశించినప్పుడు, వారు నివసిస్తున్నప్పుడు వారు పాపము చేసి తర్వాత బయటకు నెట్టివేయబడిన తర్వాత వారిద్దరికి కయ్యూను హేబేలు అనేటువంటి వారిద్దరు పుడతారు. వీరిద్దరిచ్చినటువంటి జన్మ ఆదాము అవ్వ ద్వారా వచ్చినటువంటి ఈ జన్మ, అందులో సర్పం ఉందనుకోండి, అది మనకు తర్వాత విషయం. వారి ద్వారా వచ్చినటువంటి ఈ జన్మ కయ్యూనుని ఏ విధముగా మార్చింది, హేబేలుని ఏం చేసింది? సహజమైన జన్మ మనం ముందు మాట్లాడుకుందాం, తర్వాత పునరుద్ధానం గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? పునరుద్ధానం అంటే ముందు మరణం రావాలా. మరణం లేకుండా పునరుద్ధానం అనేది రాదు. అంటే బ్రతకటం అనేది ఉండాలి అంటే చనిపోవటం అనేది ఉండాలి. ఇప్పుడు ఆ 2000 సంవత్సరం ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కయ్యూను హేబేలు వీరిద్దరూ కూడా సహజ జన్మ ద్వారా, ఆదాము అవ్వల యొక్క సహజ జన్మ ద్వారా, స్త్రీ యొక్క ఆ అవ్వ ద్వారా సహజ జన్మ ద్వారా వారు బయటకు వచ్చారు. వీరిద్దరు దేవునికి ఫలాలను బలిపీఠాలను కట్టి బలి అర్పించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కయ్యూను ఇచ్చినటువంటి బలి అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు ఇచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇదంతా మనకు తెలిసిందే. అది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏమిటంటే, ఇచ్చినటువంటి ఈ బలి అర్పణ వీళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత ఆ బలి అర్పణ ఎప్పుడైతే ముగించబడిందో, ఆ కయ్యూనుకు ఉన్నటువంటి స్త్రీ సంతానం, అంటే స్త్రీ ద్వారా సహజ జన్మ ద్వారా, పురుషులు స్త్రీ కలయిక ద్వారా వచ్చిన సహజ జన్మ ద్వారా వచ్చిన వానిలో కయ్యూనులో వచ్చినటువంటి స్వభావము అసూయ, ఈర్ష్య, కక్ష, పగ, ఇవి ఏమి చేసినాయి అంటే ఇవి కయ్యూనును ఆత్మ సంబంధంగా చంపేసింది. ఇప్పుడు ఆ కయ్యూను చచ్చిపోయాడా? ఆ ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన ఈ కయ్యూను అంగీకరించబడి దేవుని యొద్ద నుండి బలి అంగీకరించబడింది. ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ఆ బలి, హేబేలు బలి అంగీకరించబడిందో, ఇప్పుడు హేబేలు కక్షతో లేడు, కోపంతో లేడు, అసూయతో లేడు. ఏ విధమైన మనసు కలిగి ఉన్నాడు అంటే ప్రేమతో, సంతోషము, ఆనందము, ఉజ్జీవముతో ఆయన ఉన్నాడు. అంతేనా? ఇప్పుడు మనము ఆరాధన చేస్తున్నప్పుడు దేవునికి మన ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగముగా ఒక బలిపీఠం మీద ఆయనకు అర్పించిన తర్వాత నీకు కలగాల్సిన అనుభవం ఏంటో తెలుసా? ఉజ్జీవం మండాలి, సంతోషము, ఒక ప్రశాంతత. నిన్ను పట్టిన బలహీనత ఏదైతే ఉందో అది విడిచిపోవటాన్ని నువ్వు చూడగలగాలి, ఆ అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చర్చికి వెళ్తున్నామనంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, కానీ కొన్ని బలహీనతలు మనలో అలానే ఉండిపోయినాయి, కొన్ని వ్యసనాలు మనలో అలానే ఉండిపోయినాయి. కారణం ఏమిటి? మనం ఆదివారం చర్చికి వెళ్తాం, బుధవారం వెళ్తాం, ఖాళీగా ఉన్నప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. అయినా ఆ బలహీనతలు ఎందుకు విడిచిపోవట్లేదు? ఇంకా దినదినం ఎందుకు పెరుగుతున్నాయి? దేవుని యొద్దకు వచ్చే కొద్ది బలహీనతలు పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే నువ్వు అర్పించిన బలి అది దేవునికి యోగ్యమైనదిగా లేదు. అది కనుక నువ్వు విమర్శ చేసుకొని పరీక్షించుకుంటే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి అంగీకరించబడే బలిని, ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటావు. దేవునికి అంగీకారమైన బలి అంగీకరించబడకుండా ఉండేంత వరకు మన బ్రతుకులు మార్చబడకపోగా ఇంకా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయే అనుభవాల్లోనికి వెళ్తాం. మీకు తెలుసా, ఇస్కరియోతు యూదా ఉన్నాడా? దేవునితో నడుస్తున్నాడు, దేవునితోనే స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ అతడు దేవునికి సరైన బలి అర్పణ బలిపీఠాన్ని కట్టలేకపోయాడు. అతని మనసు అంతా దేవునితో తిరుగుతున్నాడు, కానీ దేవుని మీద అతని మనసు లేదు. దేని మీద ఉందంటే ఆయన దగ్గర ఉన్న సంచి మీద ఉంది. దేని మీద ఉంది? దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, దేవునితోనే ఉంటున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, కానీ ఆయన బ్రతుకులో
ఇస్కరియోతు యూదా యొక్క బ్రతుకులో ఎందుకు మార్పు లేదు, ఎందుకు అతని యొక్క స్వభావం మనసు మారలేదు అంటే అతను సరైన బలిపీఠానికి అట్లా. అందుకనే అతను ఇంకా భయంకరమైన చివరికి దేవుణ్ణే అప్పగించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ఆ కట్టబడే బలిపీఠము అది దేవునికి యోగ్యమైనదిగా, దేవుని చిత్తమైనదిగా నువ్వు కట్టాలి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కొన్ని అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం. ఇలా చేసిన దేవుడు ఆలకిస్తాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన కృప కలిగిన వాడు, క్షమించేవాడు అనేటువంటి ఆలోచనతో నీ సొంత జ్ఞానంతో దేవునికి ఆరాధన చేస్తే అది దేవునికి అంగీకరించబడేదిగా ఉండదు. ఇప్పుడు కయ్యూను చేసింది అదే. ఈ కయ్యూను ఏం చేశాడు? ఆయనకు కలిగి ఉన్న పంటను తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ దేవుడు అక్కడ కోరుకునే బలి రక్త ప్రోక్షణ ద్వారా కావాలా. కానీ అక్కడ రక్త ప్రోక్షణ పంటలో ఉంటుందా? ఉండదు. అందువల్ల అక్కడ ఏం జరిగిందనంటే ఆయన బలి అంగీకరించబడలా. కాబట్టి దేవుని యొక్క చిత్తములో నువ్వు ఎటువంటి బలిపీఠాన్ని కట్టాలి, ఆయనకి ఎటువంటి స్తుతి సింహాసనాన్ని ఏర్పాటు చేయాలో మీరు అడగండి దేవుడి దగ్గర. ప్రభు, నేను నీకు ఎటువంటి సింహాసనాన్ని కట్టాలి, ఎటువంటి స్తుతి సింహాసనాన్ని నీ కొరకు ఏర్పాటు చేయాలి. నువ్వు నా యొద్దకు వస్తున్నాడు ఆయన. పరిశుద్ధుడు 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 అని వేవే దూతల చేత నిత్యము కొనియాడబడుతున్న దేవుడు, సమస్త దూతల చేత, 100,000,000 దూతల చేత ఆరాధించబడుతున్న ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీ స్తుతుల మీద ఆసీనుడు అవ్వాలి అని ఆయన వస్తే, ఆశ కలిగి నా కుమారుడు నా కుమార్తె ఈరోజు నాకు ఒక స్తుతి సింహాసనాన్ని, ఒక బలిపీఠాన్ని నా కొరకు కడుతున్నారు, నేను దానిపై ఆసీనుడు అవ్వాలి. మీ స్తుతులు మీరు చేసే స్తుతి ఆరాధన కంటే నా కుమారులు కుమార్తెలు చేసే కృతజ్ఞతతో కూడిన ఆ స్తుతి ఆరాధన నాకు కావాలి. ఇప్పుడు నేను ఆ స్తుతి సింహాసనం మీద ఆసీనుడు అవ్వడానికి వెళ్తున్నాను అని వారందరికీ చెప్పి సంతోషంతో ఆయన ప్రయాణమై మన యొద్దకు వస్తే మనమేం చేస్తున్నాం? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆరాధించేద యేసు రాజా, నిన్ను నే ఆరాధించేదా, ఆరాధించేద యేసు రాజా, నిన్ను నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత. ఆమె పాడారా? ఈ పాట ఆయన నీ ఎదుట నిలబడ్డాడు, ఆయన నేను హృదయపూర్వకంగా నా మనసును ఆయన మీదే ఉంచి పాడాను అన్న వాళ్ళ చేతులెత్తండి. దిక్కులు చూసుకుంటూ పాడాను, వారిని చూశాను, వారి స్వరాలు విన్నాను, వారి చప్పట్లు చూస్తున్నాను, అక్కడే ఉన్నాను, ఇక్కడిక్కడే తిరుగుతున్నాను, నా మనసు నా చూపు ఇక్కడే ఉంది అన్న వాళ్ళ చేతులెత్తండి. అందరిది ఇక్కడే ఉంది. అటువంటి ఆరాధన మనం చేసి, ఎటువంటి ఆరాధన? పాటలు పాడేటప్పుడు నిద్రపోయే ఆరాధన. పాటలు పాడతారు కానీ నిద్ర వస్తుంది, నిద్రపోతూ ఉంటారు. పాటలు పాడతారు, కొట్టే కాంగోళ్ళని చూస్తారు. పాటలు పాడతారు, ఎదుటోళ్ళని చూస్తూ ఉంటారు. పాటలు పాడుతూనే ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. పాటలు పాడుతూనే ఉంటారు, ఇంటి దగ్గర గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఆలోచించండి ఒకసారి, అక్కడ దేవదూతలందరికీ నా కుమారులు నా కుమార్తెలు నాకు ఒక స్తుతి సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నారు, దాని మీద ఆసీనుడు అవ్వటానికి నేను వెళ్తున్నానని ఆయన వస్తే, మనము స్తుతి సింహాసనాన్ని ఏర్పాటు చేయకపోతే మరలా ఆయన ఏ ఆనందంతో ఏ సంతోషంతో మరలా తిరిగి పరలోకానికి వెళ్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుణ్ణి దుఃఖపరిచే అనుభవంలో మనం నడిపించబడుతున్నామా? నిజంగా దేవునికి స్తుతి సింహాసనాన్ని ఏర్పరచాలి అనేటువంటి ఆశ తృష్ణ ఉందా? అటువంటి బలిపీఠం కట్టకపోవటం వలన, దేవుడు దానిని అంగీకరించక బాధతో దుఃఖంతో వెళ్ళటం వలన ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యము, మన మనస్సు, కయ్యూని యొక్క మనస్సు మారకపోగా అతని స్వభావము లోక సంబంధమైనదిగా మార్చబడుతుంది. కానీ అది అంగీకరించిన హేబేలు యొక్క మనస్సు అది సంతోషకరముగా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ వినండి, ఇప్పుడు హేబేలు
దేవుని చిత్తమైన ఆరాధన బలిపీఠాన్ని కట్టి అంగీకరించబడ్డాడు. అతని మనసు ప్రశాంతంగా, ఉజ్జీవంగా, ఆనందంతో, సంతోషంతో గంతులేస్తుంది. అయినా బ్రతికాడా అంటే ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే వెలివేయబడ్డాడో ఆ వ్యక్తి ద్వారా చచ్చిపోయాడు. అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు ఆరాధించబడినా చస్తావు, ఆరాధించబడకపోయినా చస్తావు. ఏం చేద్దాం? అయితే గుర్తుపెట్టుకోండి, ఆరాధించకపోవటం వలన, దేవునికి యోగ్యమైన బలిపీఠం కట్టకపోవటం వలన చచ్చిపోయిన కయ్యూను శాశ్వతంగా చచ్చిపోయి ఉన్నాడు. అతనికి మరలా పునరుద్ధానము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హేబేలు చచ్చిపోయాడు. హేబేలుని ఒక మానవుడు చంపేశాడు. ఇప్పుడు హేబేలుకు ప్రతిగా షేతు పునరుద్ధానం జరుగుతుంది. యేసు దేవుడు అంటాడు, ఇప్పుడు హేబేలుకు ప్రతిగా ఎవరొచ్చారు? షేతు. ఇప్పుడు హేబేలుకు ప్రతిగా అంటే హేబేలు యొక్క జీవాన్ని మరలా షేతు ద్వారా భూమి మీదకి, రంగం మీదకి వస్తున్నాడు. ఇప్పుడు ఆ జీవం, మనుషుని ద్వారా చచ్చిపోయిన జీవాన్ని బ్రతికించడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని కాదు, అయిపోయింది కాదు, అది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. అది ప్రాసెస్, జరుగుతూ ఉన్న సంఘటన. జరిగిపోయిన కార్యము, జరగబోయే కార్యము కాదు, అది జరుగుతూ ఉన్న కార్యము. అందుకనే ఆయన 63లో రావాలి. 63లో వచ్చి నీలో నివాసము చేసి నిన్ను పునరుద్ధానములోనికి నడిపిస్తూ ఆ నిత్య జీవము, శాశ్వతమైన జీవములోనికి నడిపించాలి. ఎవరు నిన్ను సిద్ధపరిచేది? ఎవరు నిన్ను సిద్ధపరచాలి? ఎవరు నీకు పునరుద్ధానం ఇవ్వాలి? క్విక్నింగ్ పవర్, జీవింపజేయు శక్తి ఎవరివ్వాలి? ఎవరు? బంధువులు కాదు వధువును సిద్ధపరిచేది. ఒక సేవకుడు, కొంతమంది అంటారు, వధువును సిద్ధపరిచేది పెళ్లి కుమారుడా, వధువును సిద్ధపరిచేది బంధువులా? ఎవరు సిద్ధపరుస్తారు? ఎస్తేరుని ఎవరు సిద్ధపరిచారు? 7 నపుంసకుల రాజు సిద్ధపరిచాడా? అసలు ఎస్తేరుని సిద్ధపరిచింది నపుంసకుల? 7 చిన్న స్త్రీలా? కనీసం ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు పాటిస్తూ, ఇంకొకరు బైబిల్ కూడా చదవకుండా అలా తయారైపోతున్నాం. అసలు బైబిల్లో ఎస్తేరుని సిద్ధపరిచింది ఎవరు? నపుంసకులా? ఎస్తేరుని సిద్ధపరిచింది 7 నపుంసకులా? కాదు, స్త్రీలు సిద్ధపరిచారు. ఆ 7 స్త్రీలను పంపించింది హేగే అనే ఒక నపుంసకుడు. నపుంసకులు, 7 నపుంసకులు ఎస్తేరుని సిద్ధపరచలా. ఎవరో ఒక దైవజనుడు చెప్తాడు 7 నపుంసకులు సిద్ధపరిచారని. ఇక దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా అదే పాట పలుకుతారు కదా. సామెత ఉంది, ఏదో సామెత అలా ఉంది. ఒకళ్ళు చెప్పిన దాన్ని అందరూ పాటించుకుంటూ వస్తున్నారు. అసలు లేఖనాలలో ఏముంది? అసలు ఎస్తేరుని సిద్ధపరిచింది ఎవరు? ఇంత వర్తమానాలు చెప్తూ చేస్తూ ఎందుకని మనం బైబిల్ చదవలేకపోతున్నాం? ఎందుకు పరిశీలించలేకపోతున్నాం అని తెలుసా? వారి ఏర్పాటు అదే. వారు ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారన్నటువంటి లేఖనం నెరవేర్చబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి పునరుద్ధానం నీకు ఇవ్వడానికే ఆయన 63లో వచ్చాడు. ఇప్పుడు 63లో వచ్చిన ఆయన ప్రతి వ్యక్తిని ఆయన ఎన్నికలో, తల్లి గర్భంలో రూపింపబడక ముందు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏర్పరచుకోవడం కాదు, ఏర్పరచబడిన వారు మోసపోతారు, ఎన్నిక చేయబడిన వారు మోసపోరు. ఇప్పుడు ఎన్నిక ఎవరినైతే చేసుకున్నాడో వారిని పునరుద్ధానంలోనికి నడిపించడానికి, వారికి జీవింపజేయ శక్తిని ఇవ్వడానికి ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు నిన్ను సిద్ధపరిచేది, అలంకరించేది నిన్ను ఎవరు అని అంటే నీ వరుడే నిన్ను సిద్ధపరచాలి, నీ సమీప బంధువే నిన్ను సిద్ధపరచాలి. కనీసం ఆ లాజిక్ ప్రకారమైన ఇప్పుడు ఒక స్త్రీని, పెళ్లి కావలసిన పెళ్లి కుమార్తెను తన బంధువులు సిద్ధపరుస్తారు, అంతేనా? తనకు దగ్గరలో ఉన్న బంధువులు, తెలిసిన అలంకరించడం ఎవరైతే వచ్చో, సిద్ధపరచడం ఎవరైతే వచ్చో ఆ బంధువులే సిద్ధపరుస్తారు. చుట్టాలు, దగ్గరగా తెలిసినటువంటి వారు, బంధువులు సిద్ధపరుస్తారు. ఇప్పుడు మనల్ని సిద్ధపరచడానికి మనకు సమీప బంధువు ఎవరు? ప్రవక్త ఏమన్నాడు? ఆయన మనకు సమీప బంధువు అన్నాడా?
ఇప్పుడు యేసుక్రీస్తు నేను మీకు సమీప బంధువు అన్నాడా? బోయాజు సమీప బంధువు. ఇప్పుడు బోయాజుకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ఈ భార్యకు, ఈ వధువుకు ఆయన సమీప బంధువు. ఇప్పుడు నిన్ను సిద్ధపరిచేది ఎవరో తెలుసా? నీ సమీప బంధువే నిన్ను సిద్ధపరచాలి. ఇంకెవ్వరు నిన్ను సిద్ధపరచలేరు. ఎందుకంటే సిద్ధపరిచేది ఈ పై వస్త్రాలను కాదు. వస్త్రము, విశ్వాసం అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము, ఇది నీకు అలంకరించాలి. విశ్వాసం ఎవరివ్వాలా? రక్షణ ఎవరివ్వాలా? ఇప్పుడు అది ఎవరు తీసుకొని రావాలి, ఎవరివ్వాలి అని అంటే, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు. ఉందా? విశ్వాసపు కర్త అంటే అర్థం ఏంటి? కర్త అంటే అర్థం ఏంటి? సృష్టించినవాడు. విశ్వాసపు కర్త అంటే విశ్వాసాన్ని సృష్టించినవాడు, సృష్టికర్త, సృష్టిని సృష్టించినవాడు. విశ్వాసపు కర్త, విశ్వాసాన్ని సృష్టించిన వాడే ఇప్పుడు ఆ విశ్వాసపు కర్తగా విశ్వాసాన్ని తీసుకొని తన భార్యకు అలంకరించాలి. ఇప్పుడు ఇది ఒక మానవుని ద్వారా అలంకరించబడేది కాదు, ఇది ప్రవక్తల ద్వారా అలంకరించబడేది కాదు, ప్రవక్తల ద్వారా బయలుపరచబడుతుంది అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకు బయలుపరచబడ్డాయా? ఈయనే మెస్సయ్యా, ఈయనే పాప క్షమాపణ ఇచ్చువాడు, ఈయనే మనిషి కుమారుడు, ఈయనే స్వస్థపరచువాడు, చనిపోయిన వారిని లేపువాడు. ఈ బయలుపాటు వీళ్ళకుందా? యేసుక్రీస్తు ఇప్పుడు ప్రవక్త, మనిషి కుమారుడు పరిచర్య, ప్రవక్త పరిచర్య. వాళ్ళందరూ అపోస్తులందరూ నమ్మారా? బయలుపాటు వచ్చిందా? ఇది నా తండ్రి మీకు అనుగ్రహించాడే తప్ప అది రక్త మాంసములు మీకు బయలుపరచలేదు. ఇప్పుడు ఈ బయలుపాటు కలిగిన వీళ్ళు బలహీనతలోనికి వెళ్ళలేదా? అవిశ్వాసం రాలేదా? దేవుడు ఎవరో కూడా తెలియదు అని అబద్ధం ఆడలేదా? ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన బయలుపరిచాడు. మీకు మరొక సంగతి చెప్తా. యేసుక్రీస్తు ద్వారా స్వస్థతలు పొందుకున్నవారు, దెయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు, దెయ్యాల చేత పీడించబడి దెయ్యాల నుంచి విడిపించబడిన వారు, వీరందరూ కూడా స్వస్థతలు పొందుకున్నారు, దెయ్యాల నుంచి విడిపించబడ్డారు. వీరందరూ దేవునితో పాటు ఉన్నారా? మేడగదులు ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది స్వస్థతలు పొందుకున్నారు? ఎంతమందికి ఆయన ఆహారం పంచిపెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది. మేడగదులు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరికీ దేవుడు బయలుపరిచాడుగా. ఆహారమును వడ్డించువాడు, సృష్టించువాడు, ఆశీర్వదించువాడు ఈయనే అనే బయలుపాటు అక్కడికి వచ్చిన 5,000 మందికి లేదా? ఆయన ద్వారా స్వస్థత పొందుకున్న వారికి లేదా? వీరందరికీ ఆ బయలుపాటు ఉంది, దేవుడు ఇచ్చాడు. కానీ జీవింపజేయు శక్తి ప్రవక్త పరిచర్య కాదు. ఇప్పుడు జీవింపజేయు శక్తి ఎవరు రావాలా? జీవాన్ని కలిగిన వాడే రావాలా. ఇప్పుడు ప్రవక్తగా ఆయన పరిచర్య జీవాన్ని బయలుపరుస్తాడు. వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు చెప్తాడు, నేను చెప్పే ఈ సత్యాన్నే ఆదరణకర్త ఒక ఆయన వస్తాడు, ఆయన మీకు వాటిలో ఉన్నటువంటి సంగతులను మీకు బయలుపరిచి బోధించి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఈయన సత్యం మాత్రమే బయలుపరుస్తున్నాడు, జీవాన్ని మాత్రమే వారికి బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు వీరందరూ కూడా బయలుపరచబడినప్పుడు పాపులుగా మార్చబడుతున్నారు, బలహీనులుగా మార్చబడుతున్నారు, అవిశ్వాసులుగా మార్చబడుతున్నారు. ఎప్పుడైతే మేడగది అనుభవంలోనికి వీరు వెళ్ళారో ఇప్పుడు జీవింపజేయు శక్తే, జీవమే వీరితో లేదు కానీ వీరిలోనికి వస్తుంది. ఎప్పుడైతే జీవము కలిగిన ఆ శక్తి, జీవింపజేయు శక్తి వీరిలోనికి వచ్చిందో అప్పటి వరకు బయలుపరచబడిన ఆ మర్మాలన్నిటి యొక్క క్రియను జరిగించడం ప్రారంభిస్తున్నారు. కానీ ప్రవక్తగా వచ్చినప్పుడు ఈ అలంకరణ వారికి అలంకరించబడలా. నేను చెప్పేది అర్థమవుతుందా? మనిషి కుమారుని యొక్క పరిచర్యలో అపోస్తులకు దేవుని యొక్క ఆ గడియ వర్తమానం బయలుపరచబడుతుంది, తెలియబడుతుంది. ఆ మెస్సయ్య ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన మెస్సయ్య దేవుని కుమారుడనే బయలుపాటు వారికి అనుగ్రహించబడింది. కానీ వారు పాపం నుండి, బలహీనతల నుండి, అవిశ్వాసం నుంచి పూర్తిగా పరిపూర్ణులుగా మార్చబడాల. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకున్నదో ఆ వశంలోనికి, పరిశుద్ధాత్మ యొక్క వశంలోనికి వెళ్ళారో ఇప్పుడు వారు పరిపూర్ణులుగా మార్చబడుతున్నారు. అందుకనే ఇప్పుడు జీవింపజేయు శక్తి పరిశుద్ధాత్ముడుగా, వాక్య శరీరముగా, థియోఫనీగా ఆయన ఎందుకు రావాలి అని అంటే, ఏ ప్రవక్తలైతే 7 నపుంసకులు అంటున్నారే, నపుంసకులు కాదు, 7 స్త్రీల ద్వారా, చిన్న స్త్రీలు
చిన్నది, అలా కన్యకలు. ఏదైతే వాటిని తీసుకొని వచ్చారో ఇప్పుడు తీసుకొని వచ్చిన బయలుపరిచిన వాటిని ఇప్పుడు జీవము కలిగిన జీవింపజేయ శక్తే ఈ వధువుకు అలంకరించాలి. అప్పుడు గాని ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకోదు. అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి జీవింపజేయ శక్తి పునరుద్ధానం ఎక్కడుంది? ఆయన భార్యను సిద్ధపరిచే కార్యం ఎక్కడుంది అని అంటే ఆయనే స్వయంగా రావాలి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులను మార్చలా, పరిపూర్ణులుగా చేయలా. అలాగని దేవుని శక్తి తక్కువగా ఉందా? అలా కాదు. అది దేవుని యొక్క నియమం, దేవుని క్రమం. ఏ కార్యంలో, ఏ ముసుగులో ఆయన ఏ కార్యం చేయాలో ఆయన సమస్తాన్ని ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ ప్రణాళిక ప్రకారము ఆయన ఏ ముసుగులో ఉన్నప్పుడు, ఇప్పుడు మెల్కీసెదెకుగా వచ్చాడా? ఎందుకు వచ్చాడు? అబ్రహాము దగ్గరకు. ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చిన మెల్కీసెదెకుగా ఎందుకు వచ్చాడంటే రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు ఆ పాత్రే, ఆ కార్యాన్ని ఆయన జరిగించాలి. ఇప్పుడు అక్కడికి వచ్చి అబ్రహాము చేత తింటాడా? అబ్రహాము ఆయనకు రొట్టెలు, మాంసాన్ని, దూడ మాంసాన్ని ఇవన్నీ ఏర్పాటు చేస్తాడా? అబ్రహాము చేయడు. ఇప్పుడు మెల్కీసెదెకుగా వచ్చిన ఆయనకి ఏం పెట్టాలి అంటే దశమ భాగం పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం ఏమిచ్చాడు చూడండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అన్నారంటే ఏ కాలంలో దేవుడు ఎలా ప్రత్యక్షమవుతున్నాడో దాన్ని చూడగలిగిన వాడు అబ్రహాం. ఆయన ముందుకు వచ్చిన ఆయనను ఏ ముసుగులో వస్తున్నాడో దాన్ని కనుగొనగలిగిన వాడు అబ్రహాం. అందుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి మెల్కీసెదెకు వస్తే ఇప్పుడు మెల్కీసెదెకు రొట్టెలు, ఇంకా మాంసం, వెన్న, పాలు పెట్టాడా? ఇప్పుడు మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు కాబట్టి కొల్లగొట్టిన సొమ్ములో నుంచి దశమ భాగం ఇస్తున్నాడు. అదే మెల్కీసెదెకు 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో ఎలోహింగా వస్తున్నాడు. ఎలోహింగా వచ్చేది దేనికి? మెల్కీసెదెకుగా వచ్చింది దేనికి అంటే రొట్టె ద్రాక్ష రసం ఇవ్వడానికి. అందుకే దశమ భాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఎలోహింగా 18వ అధ్యాయంలో ప్రత్యక్షమవుతున్నాడు. దేనికి అంటే వారి శరీరాలు మార్చడానికి. ఆ ప్రత్యక్షత అబ్రహాముకు ఉంది కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఆయనకు వెన్ననిస్తున్నాడు, మాంసాన్ని ఇస్తున్నాడు, పాలిస్తున్నాడు. ఇప్పుడు ఎలోహింగా ఆయన ఎందుకు వస్తున్నాడో అబ్రహాముకు తెలుసు. ఆ దృష్టి కలిగిన వాడే అబ్రహాం. అందుకనే విశ్వాసులకు తండ్రి. విశ్వాసముతో ఆ ఎలోహిం ఏ ముసుగును ఎప్పుడు ధరించుకొని వస్తున్నాడో చూడగలిగిన వాడు ఈయన. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఆయన చేస్తే ఆయన రాజ సంతానమైన మనకు కూడా ఆయన ఏ ముసుగులో వస్తున్నాడో, దేవుడు ఎప్పుడు ఏ ముసుగును ధరించుకొని వస్తున్నాడో నువ్వు చూడగలగాలి. నువ్వు చూస్తే ఆయనకు ఎప్పుడు ఏ ఆహారం వడ్డించాలో ఆ ఆహారాన్ని వడ్డిస్తావు. ఎప్పుడు ఏ స్తుతి ఆరాధనను అర్పించాలో, ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలో, ఎప్పుడు ఆయనకు విజ్ఞాపన చేయాలో, ఎప్పుడు ఆయనకు ఏమంటారు దాన్ని, అధికారపూర్వకమైన స్వాస్యము నువ్వు పొందుకున్నావనే నువ్వు హక్కు, దాన్ని ఏమన్నా నేను మీకు ఇంతకుముందు చెప్పాను, పత్రాలను, హక్కు పత్రము, దానికి ఇంకో పేరుంది. సో ఆ పత్రాలు పొందుకున్నావని కనుక చూడొద్దులేండి, ఇప్పుడు మళ్ళీ అక్కడ మీరు ఆగిపోతారు. ఆ పత్రాలను నువ్వు పొందుకున్నావనే బయలుపాటు ఆయన నీకు ఇస్తున్నాడు అనేది నీకు అర్థమైతే ఇప్పుడు ఆయనని ఎలా ఆరాధించాలో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయనకి ఏమి వడ్డించాలి, ఆయన నీకేమి ఇవ్వడానికి వచ్చాడు అనే ఆ బయలుపాటు నీకుంటే నువ్వు విశ్వాస రాజసంతానం యొక్క అబ్రహాము కుమార్తె అవుతావు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు అబ్రహాముకి ఏం జరిగింది అక్కడ ఎలోహిముగా వచ్చినప్పుడు? పునరుద్ధానం జరిగింది. ఇప్పుడు అబ్రహాము మృతతుల్యముగా, తన శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. ప్రవక్త అంటాడు వారిద్దరి శరీరాలలో జీవం లేదంట. లేచి నిలబడండి ఒకసారి. అబ్రహాం యొక్క శరీరంలో అబ్రహాం మృతతుల్యమైన శరీరమును లేపుటకు రోగగ్రస్తమైన
శరీరమును లేపుటకు మృతతుల్యమైన శరీరమును లేపుటకు రోగగ్రస్తమైన శరీరమును లేపుటకు అది కడబూర శబ్ద తరంగాలు యేసుక్రీస్తురా కడ ధ్వని శబ్దాలు అది కడ వరకు కాచే దైవమా కన్నీరంత తుడిచే దైవమా కడ వరకు కాచే దైవమా కన్నీరంత తుడిచే దైవమా 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 హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఎందుకు లేపానంటే మనకి శరీర బలహీనత ఒకటి ఉంటుంది. కాళ్ళు నొప్పులు, తిమ్ముర్లు, నడువు నొప్పులు ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటి మీద మన మనసు ఉంచకుండా ఉండటానికి మిమ్మల్ని లేపాను. సంతోషంగా ఉన్నారా? ఏంటి కొద్దిగా ఎక్కువ చేస్తున్నట్టున్నాడు అనుకోమాకండి. ఏ విధము చేతనైనను, కక్ష చేతనైనను, పగ చేతనైనను, దేని చేతైనా సరే ఆయన వాక్యము నీలో విత్తబడాలి. అదే నా ఆశ, దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తములోనికి నడిపించబడాలి అని అంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నిలబడండి అంటే మనం నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఇష్టమేనా? నిలబడతాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాము మృతతుల్యమైన శరీరాల్లో ఉండిపోయాడు. వెనకమాల కనబడుతున్నానా? నువ్వు వాళ్ళందరూ కూర్చున్నా కనబడవు, ఇంక నుంచుంటే ఏం కనబడతావులే. కానీ మృతతుల్యమైన శరీరాల్లో అబ్రహాము శారా ఉండిపోయారు. కూర్చోండి. మృతతుల్యమైన శరీరంలో అబ్రహాము శారా ఉండిపోయారు. వారిలో జీవము లేదు, గర్భము ఉడిగిపోయింది. వింటున్నారా? వారి గర్భము, ఆ శారా యొక్క గర్భం ఉడిగిపోయింది. అబ్రహాములో జీవాన్ని ఉత్పత్తి చేసే, శరీర సంబంధమైన కణాలను ఉత్పత్తి చేసే ఆ వయస్సు గతించిపోయింది. ఇప్పుడు ఆయనలో జీవకణాలు లేవు, ఆయనలో పిల్లలను కనే కణాలు లేవు, చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. ఇప్పుడు ఎలోహిం అక్కడ ఎందుకు వస్తున్నాడనంటే అబ్రహామును శారాను మరలా పునరుద్ధరించడానికి, వారిద్దరిని పునరుద్ధానులుగా మార్చడానికి దేవుడు మరలా రంగం మీదకి వస్తున్నాడు. అది 2000 సంవత్సరాల క్రితం జరిగిన కార్యము కాదు, అది ఆది నుండి జరుగుతున్న కార్యము. చేతులు చూసామా? హేబేలుకు ప్రతిగా మరలా ఆ జీవాన్ని పునరుద్ధరించాడు, పునరుద్ధానములోనికి నడిపించాడు. మరలా ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము శారాలు వారు చచ్చిపోయి ఉంటే, వారి శరీరాలు మృతతుల్యమైపోతే, ఇప్పుడు ఆ మృతతుల్యమైన శరీరాలలోనికి జీవింపజేయ శక్తి వస్తుందంటే ఇప్పుడు మరలా అక్కడ పునరుద్ధానం జరిగింది. దాన్ని నిరూపించడానికే అబ్రహాము శారా అంటే నడుచుకుంటూ పోతున్నారంట. వారి శరీరాలు మార్పు చెందుతున్నాయి. కొంత దూరం వెళ్ళేసరికి అబ్రహాము ఏమో ఒక యవ్వనస్తుడిగా మారిపోయాడు, శారా ఏమో ఒక యవ్వనస్తురాలుగా, ఒక సౌందర్యవతిగా మార్చబడింది. ఇప్పుడు అబ్రహాము అంటున్నాడు, అమ్మా నువ్వు గనక ఈ అందముతో ఆ రాజు దగ్గరకు వచ్చావనుకో, అబీమెలెకు రాజు దగ్గరికి, ఇప్పుడు ఆ అబీమెలెకు నిన్ను చేసుకుంటానంటాడు. శారా మృతతుల్య శరీరంతో ఉన్న అబ్రహాముకు బాధే, ఇప్పుడు యవ్వనస్తురాలుగా మారిన అబ్రహాముకు బాధే. అవునా? ఇప్పుడు అబ్రహాముకు మరలా బాధ. అమ్మా నువ్వు గనక ఈ సౌందర్యంతో అబీమెలెకు దగ్గరకు వస్తే అబీమెలెకు నిన్ను చేసుకుంటానంటాడు, మరలా నన్ను చంపేస్తాడు. కాబట్టి నువ్వు నా భార్యమని చెప్పొద్దు, నువ్వు నా చెల్లివని చెప్పమ్మా అని చెప్తాడు. అదేనా జరిగింది అక్కడ? అదేనా జరిగింది? ఏం జరిగింది అంటే వారి శరీరాలు పునరుద్ధరించబడ్డాయి, వారి శరీరాలలో పునరుద్ధానం జరిగింది. ఇప్పుడు రేపు జరగబోయే కడబోరం మ్రోగినప్పుడు కుమారి గారు, శాంతమ్మ గారు ఎలా మారతారు?
ఒక 18-20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో అలా మార్చబడతారు. ఇప్పుడు యవ్వనస్తురాళ్ళగా వాళ్ళు మార్చబడుతున్నారు. ఇప్పుడు అబ్రాహాముకు శారాకి జరిగింది అదేనా? పునరుద్ధానం జరిగింది. ఆ పునరుద్ధానము జరిగిన తర్వాత చచ్చిపోలేదా అంటే చచ్చిపోయారు. ఇప్పుడు మరలా వారికి మరొక పునరుద్ధానం ఉంది. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఏలీ ఏలీ లామా సబక్త అని ఒక గొప్ప శబ్దముతో ఆయన పలికినప్పుడు, ఆయన ఆర్భటించినప్పుడు వారి శరీరాలు, వారు చనిపోయిన ఆ శరీరాలన్నీ మరలా పునరుద్ధరించబడ్డాయి. చనిపోయిన ఆ శరీరాలన్నీ లేచాయా? ఇప్పుడు వారు అక్కడ తిరుగుతున్నారు. ఎక్కడ? ఆ యెరూషలేము మందిరం దగ్గర తిరుగుతున్నారు. వారు గుర్తుపెట్టారు. ఇప్పుడు ఏ శరీరాలతో పునరుద్ధానం జరిగింది? దేని వల్ల జరిగిందంటే అక్కడ ఒక ఆయన ఒక బోర శబ్దము అంటే ఒక శబ్దాన్ని పలికాడు. ఆ శబ్దం ఏం చేసిందంటే వీరిని యవ్వనస్తులుగా పునరుద్ధరించింది, యవ్వనస్తులుగా పునరుద్ధానములోనికి నడిపించింది. జీవింపజేయ శక్తి అప్పటి వరకు వారు మృతులుగా పడిపోయిన వారిని బ్రతికించిందే ఆ కేక. ఏలీ ఏలీ లామా సబక్త అనేటువంటి గొప్ప శబ్దము వారిని బ్రతికించింది, వారిని పునరుద్ధానంలోనికి నడిపించింది. ఈ రోజున మీకు ఒక శబ్దం, ఒక ఆర్భాటం ఏమైనా వినబడిందా? ఇప్పుడు ఆ శబ్దం ఏం చేస్తుందంటే మృతతుల్యముగా ఉన్న, పడిపోయి బలహీనులుగా, వ్యసనాలకు బానిసలుగా, లోకములో చచ్చిపోయిన మనలను బ్రతికించడానికి ఇప్పుడు ఆ కేక వేస్తుంది. ఇప్పుడు ఆ స్వరము ఒక శబ్దము చేస్తుంది. ఏమని? లోనికి రండి, బయట నుండి లోనికి రండి అనేటువంటి శబ్దం, ఇక్కడికి ఎక్కి రమ్ము అనేటువంటి శబ్దము ఆ శబ్దం చేస్తుంది, ఆ స్వరము పలుకుతుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో ఆ మాట ఉంటది, చదువుదామా? గొప్ప శబ్దముతో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. ఆ చిన్న పుస్తకమును తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును. దాన్ని తినేయి, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. చాలు. చూడండి, ఇప్పుడు 1963లో జరిగిన కార్యం ఎందుకు? వినండి, ఇంకా ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. 63లో జరిగిన ఆ కార్యము దేనికి అని అంటే మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక స్వరం వినబడుతుంది, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో గొప్ప ఆర్భాటం జరుగుతుంది. ఇది ఏంటి అనంటే ఏంటిది? అది బయలు వెళుతున్న వర్తమానం. ఆర్భాటం అంటే ఏంటి? ప్రవక్త అంటాడు ఆర్భాటం అంటే బయలు వెళ్ళిన వర్తమానం. ఇప్పుడు ఈ ఆర్భాటం, సింహము గర్జించినట్లు గర్జించిన ఈ ఆర్భాటం ఎప్పుడు జరిగింది? 63లో జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఈ 63లో జరిగిన ఈ ఆర్భాటము దేవుడు ఏం చేయమంటున్నాడు? బయలు వెళ్ళిన వర్తమానాన్ని, ముద్రించబడిన ఈ గ్రంథాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు అని అంటే యోహానుని తినమంటున్నాడు. ఏం చేయాలంట? ఆయనతో ఉంచొచ్చుగా, నువ్వు పట్టుకోనుండు, నీతోనే ఉంచుకో, నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు అనొచ్చు కదా. ఎందుకు తినమంటున్నాడు? పునరుద్ధానం జరగాలి అని అంటే అది నీతో ఉంటే జరగదు, నీలో ఉంటే జరుగుతుంది. అందుకనే అపోస్తులు, మీకు కింద చెప్పాను, మనిషి కుమారుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో అపోస్తులతో ఉంటే
అక్కడ కార్యము పూర్తవలా. వారు బలహీనులయ్యారు, అవిశ్వాసులయ్యారు, వారు దేవుణ్ణి ఎరుగమని చెప్పారు. ఎప్పుడైతే ఈ మనిషి కుమారుడే ఆదరణకర్తగా పెంతుకొస్తు దినాన వారిలోనికి వచ్చాడో ఇప్పుడు వారు భూమిని తలక్రిందులు చేయవారిగా మార్చబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన యోహాన్ అంటున్నాడు, నువ్వు ఆ పుస్తకాన్ని నీతో ఉంచుకో అంటున్నా. ఇప్పుడు నువ్వు దాన్ని నీలోనికి తీసుకోవాలి. అంటే నువ్వు దాన్ని తిను. ఇప్పుడు ఆ గ్రంథం ఏమవ్వాలా? నీతో ఉంచుకోవడం కాదు, నీ తల కింద పెట్టుకోవడం కాదు, దానిని నువ్వు చదవటం మాత్రమే కాదు, దానిని నువ్వు అనుభవించాలి. అది ఆ వాక్యం యొక్క జీవాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడే నీకు ఒక రోజున కడబోరం రోగినప్పుడు పునరుద్ధానం జరిగేది. చదవటము తెలుసుకోవటం కాదు, బయలుపరచబడతాయి. అపోస్తులు కూడా ఆయన మెస్సయ్య అనే బయలుపాటు వచ్చింది, కానీ వారు పరిపూర్ణులుగా మార్చబడలా. ఎప్పుడు మార్చబడ్డారు? పెంతెకొస్తు దినాన ఆయనలోనికి వారిలోనికి ఆ జీవింపజేయ శక్తి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పునరుద్ధానం అనేది 2000 సంవత్సరాల క్రితము లేదా క్రీస్తు పూర్వము లేదా ఆ అపోస్తుల కాలంలో జరిగిన ఒక చరిత్ర సంఘటన కాదు. అది ఇప్పటికీ కూడా జరుగుతున్న ఒక ప్రాసెస్. అది ఒక కార్యమై ఉంది. అది ప్రతిరోజు ప్రతి వ్యక్తిని, ఏదో ఒక వ్యక్తిని పునరుద్ధానంలోనికి నడిపిస్తూనే ఉంది. పునరుద్ధానం అంటే బ్రతికించడం, జీవింపజేయడం. అదేనా పునరుద్ధానం అంటే? జీవించాలి అంటే వాడు చనిపోయిన వాడై ఉండాలా. చనిపోయిన వాడిని బ్రతికించేదే పునరుద్ధానం. అది జరుగుతుందా? ఇప్పుడు ప్రపంచం మొత్తంలో పునరుద్ధానం జరుగుతుందా? అది ఆగిపోయింది కాదు, అది జరుగుతూ ఉన్న కార్యం. అందుకని యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము, నేను చేయి క్రియలు చేస్తారు, అంత మాత్రమే కాదు గొప్ప కార్యాలు చేస్తారంట. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు. చేస్తాడా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంట. ఇప్పుడు ఈయనకంటే గొప్ప కార్యాలు ఎలా చేస్తారు? ఇప్పుడు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు చేసే పరిచర్య ఆయనకు ఒక లిమిట్ ఉంది, కానీ ఆదరణకర్తగా వచ్చినప్పుడు ఆయనకు ఒక హద్దులు సరిహద్దులు లేవు. ఇప్పుడు ఆయన మీలోనికి వస్తే, ఆదరణకర్త వేరొక ఆదరణకర్త మీలోనికి వస్తే, నేను మనిషి కుమారుడిగా తండ్రి తండ్రి అని పిలవాలి. నేను మనిషి కుమారుడిగా తండ్రికి ప్రార్థన చేయాలి. నేను మనిషి కుమారునిగా లేఖనాలను నెరవేర్చాలి. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మగా నేను వచ్చినప్పుడు నాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి నేనేం చెయ్యాలో అవి మీలో చేస్తాను. అవే కాదు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరు చేసేది? దేవుడు కాదు, నీలో ఉండి దేవుడు చేస్తాడు. అయితే ఇప్పుడు అక్కడ మనిషి కుమారునిగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు కాదు, ఆయన ఆదరణకర్తగా నీలోనికి వచ్చి నీ ద్వారా చేపిస్తాడు. ఇప్పుడు నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ యొక్క ముద్ర కింద మనం నడిపించబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర నీకు ముద్రించబడుతుందో అప్పుడు ఆయన కంటే గొప్ప కార్యాలు నీ ద్వారా ఆయన చేస్తాడు. చేసేది నువ్వు కాదు, కానీ ఆయనే చేస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు చేస్తావు. ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను సువార్తను రాసింది ఎవరు? ఎవరు? ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా, యోహాను సువార్తని యోహాను. వీళ్ళైనా రాసింది? రాసింది వారే, రాయించింది దేవుడు. పరిశుద్ధాత్మ ఆవేశం వలన, ప్రేరేపణ వలన రాయబడ్డాయి. ఇప్పుడు రాయించింది దేవుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీ పేరు పెట్టేసుకో, యోహాను నీ పేరు పెట్టేసుకో. యోహాను సువార్త అది యోహానుది కాదు. ఎవరి సువార్త అది? యేసుక్రీస్తు సువార్త. కానీ దేవుడు అంటున్నాడు, యోహాను నీ పేరు పెట్టేసుకో. ఇంకెవరు ఉన్నారు? ఎస్తేరు నీ పేరు పెట్టేసుకో. ఉన్నారా? చేసేదంతా దేవుడే,
కానీ ఆ ఘనత, ఆ మహిమ ఎవరికి ఇస్తున్నాడు అని అంటే ఆయన పిల్లలమైన మనకే ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దేవుడు మనకంటే శక్తిహీనుడని అర్థమా? మనకంటే తక్కువ వాడని అర్థమా? మనకంటే బలహీనుడని అర్థమా? ఈ రోజున జరుగుతున్న సమస్య అదే. రెండవ రాకడ ప్రవక్తకు తెలుసా? ప్రవక్త ఎక్కడన్నా చెప్పాడా? ప్రవక్త గొప్పోడా, నువ్వు గొప్పోడువా? ప్రవక్తకే తెలియని సంగతులు వీరికి తెలిసినాయి అంట. ఇప్పుడు ప్రవక్త గొప్పోడా, వీళ్ళు గొప్పోలా? దేవుడు యేసుక్రీస్తు కూడా నాకు తెలియదు అన్నాడా? ఇప్పుడు ఆయనే తెలియదంటే వీరేమో ఆయనకు తెలుసు అని ఆయన అబద్ధికుని చేస్తున్నారు. నిజానికి ఆయనకు తెలీదా? ఆయన ఇందాక అదే చెప్పి, ఆయనకు హద్దులుండయి. మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయనకు హద్దులుండయి. అందులో కూడా మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. దాన్ని పట్టుకోవాలి మనం. వధువుకి బయలుపరిచేది అదే. తండ్రికి తప్ప దూతలకైనను కుమారుడికైనను మనుషుల్లో ఎవరికి తెలియదు అని చెబుతూ, నోవాహు దినాల్లో జరుగుచున్నట్లుగా, లోతు దినాలలో జరిగినట్లుగా మనిషి కుమారుని యొక్క రాకడ దినాలలో జరుగుతుంది. నా ప్రశ్న, ఇప్పుడు కుమారుడికి తెలియదని చెప్పిన ఆయన నోవాహు దినాల్లో జరిగినట్లుగా మరలా ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మనిషి కుమారుడు వస్తాడు అంటే మరలా నోవాహు దినాలు జరుగుతాయని ఆయనకు తెలుసా? నోవాహు దినాలు జరుగుతున్నప్పుడు ఆయన వస్తాడు అనే సంగతి తెలుసా? నోవాహు దినాలు ఎప్పుడు జరుగుతాయి ఆయనకు తెలుసా? తెలీదా? తెలియకపోతే నోవాహు దినాల్లో జరిగినప్పుడు వస్తారని ఎందుకంటాడు? ఇంకో విషయం, అపోస్తులుడైన పౌలు కడబోర మోగినప్పుడు సజీవులమై ఉన్న మనము మార్పు చెందుతాం. కడబోర అంటే దానికి ముందు బోరలు ఉన్నాయా? మరి ఆ ముందు బోరల్లో వీళ్ళు మార్పు చెందుతారని అనొచ్చు కదా పౌలు. ఆ పౌలుకు కూడా తెలుసు కడబోర అంటే దానికి ముందు బోరలు ఉన్నాయి. ఆ బోరలప్పుడు వీరి శరీరాలు మార్పు చెందవు, కానీ చివరిలో ఒక బోర ఉంటుంది. ఆ బోరలో ఆ శబ్దం అప్పుడు వీరి శరీరాలు మార్పు చెందుతాయి. ఈ సంగతి అపోస్తులుడైన పౌలుకు తెలీదా? మరి ఏం చదువుతున్నాం మనం? వాక్యం యొక్క బయలుపాటును పట్టుకోవడం ఆయన భార్యకే సాధ్యం. ఆ ఎన్నిక దేవుడు వారికి మాత్రమే ఇచ్చాడు. మీకు ఇక్కడ ఇంకో సంగతి చెప్తాను. యోహాను సువార్త, దీన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే మీకు ఒక కార్యం చూపిస్తాను. 9వ వచనం, 8. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపనై. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. బయలుపాటే కది. ఇప్పుడు నా తండ్రి ఆకర్షించిందే ఎవరో నీకు ఈ సంగతులు బయలుపరచలేరు, నా యొద్దకు రాలేరు, నా తండ్రి నిన్ను ఆకర్షించాడు, నా తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్పాడు కదా యేసుప్రభు శిష్యులతో చెప్పాడు, అపోస్తులతో. ఈ అపోస్తులతో అన్ని కార్యాలు చెప్పాడు. అంత బయలుపాటు, అంత ప్రత్యక్షత, ఆకర్షణ అంతా దేవుడే ఇచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అప్పుడు ప్రజెంట్ అర్థమవుతుంది నేను చెప్పేది. అప్పుడు జరుగుతున్న కార్యం దగ్గరకు వచ్చేసరికి ఒక లేఖనాన్ని వాళ్ళు గ్రహించటంలో విఫలమైపోయారు. ఏంటి ఆ కార్యం అంటే, ఆయన మృతులలో నుండి లెగవటం ఖచ్చితం. ఆయన మృతుల్లో నుండి ఖచ్చితంగా లేపబడతాడు అనేటువంటి లేఖనాన్ని వీళ్ళు గ్రహించటంలో విఫలమైపోయారు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అంత బయలుపాటు. ఈయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు. మేఘంలో వచ్చింది క్రీస్తే, మేము దానికి ఏమి కాదంటలేదు. మొదటి రాకడలో వచ్చింది మెస్సయ్యే. ఇప్పుడు పునరుద్ధానంలోకి వచ్చేసరికి ఈయనే మెస్సయ్య అని అంగీకరించిన వారు కూడా లేఖనాలను కనుగొనటంలో, గ్రహించటంలో విఫలమైపోయారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనమెంత? వచ్చింది మేఘములో క్రీస్తే. ఆ క్రీస్తే నీకు జీవాన్ని ఇవ్వడానికి, నీ శరీరాన్ని మార్చడానికి వచ్చిన ఎలోహిం అని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఆ లేఖనాలను పట్టుకోవడంలోనే విఫలమైపోతున్నారు. మేము అందులోనే ఉన్నాం, మేము అపోస్తులుగానే ఉన్నాం, మేము ఎన్నిక చేయబడిన వారము, ఏర్పరచబడిన వారము అని అనుకుంటున్నాము. కానీ అక్కడికి వచ్చేసరికి ఆ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లేఖనాన్ని పట్టుకోవడంలో అపోస్తులు కూడా విఫలమైపోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ఎన్నిక.
ఏది విఫలం అవ్వడం కాదు, విఫలమైన పరిస్థితుల్లోనే ఫలభరితముగా మార్చడం అనేది దేవుని యొక్క ఎన్నిక. మీకు అందుకనే మీకు ఎప్పుడు చెప్తుంటాను, ప్రవక్త అంటాడు, ఒక విత్తనము భూమిలో నాటబడి చనిపోతేనే గాని దానిలో ఉన్న జీవము మరలా బయటికి రాదు. ఇప్పుడు ఆ జీవం బ్రతికున్నంత వరకు, ఆ జీవము శరీరధారిగా భూమి మీద లోకంలో ఈ బ్రతికున్నంత కాలము ఎన్నటికీ అది ఫలభరితంగా మార్చబడుతుంది. అది మార్చబడాలి అని అంటే అది చచ్చిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని ఎన్నిక ఉన్నది. దాన్ని బట్టి సంతోషంగా ఉందా? ఇప్పుడు బ్రతికి మనము చనిపోయి పుట్టి సహజ జన్మలో పుట్టి తర్వాత ఇప్పుడు ఏమయ్యామనంటే మరలా స్త్రీ పురుషుల ద్వారా భూమి మీదకి బ్రతికాము. లోకం యొక్క కార్యాల ద్వారా చచ్చిపోతే దేవుని యొక్క జీవము ద్వారా మనము మరలా బ్రతికించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను క్రియలు చేస్తాడు. ఇప్పుడు నీలో ఆయన ఉంటే మనము ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలి. ఇప్పుడు ఆయన కంటే గొప్ప కార్యాలు కాబట్టి మనము ఆయన కంటే గొప్పవారమని కాదు, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పవాడివి. నువ్వు గొప్పవాడివి అని నువ్వు చెప్పుకోవడం కాదు, ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను నాకంటే గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు, మై సన్. ప్రైజ్ ద లార్డ్. నా కుమారుడా, నాకంటే గొప్ప కార్యాలు చేస్తావని ఆయనే నీకు అధికారాన్ని ఇస్తుంటే, అధికారం అంటే గుర్తొచ్చింది. 23 చూడండి, వారికి ఇచ్చిన అధికారం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. వారికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఏ అధికారం అంటే, ఎవరి పాపాలు అయితే మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు అయితే నిలిచి ఉండాలని మీరు అనుకుంటారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. ఈ అధికారాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు ఈ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. ఎవరు చేస్తారంట? అది మనకని బైబిల్లో ఉందా? నా యందు విశ్వాసముంచువాడు. అపోస్తులు మాత్రమే కాదు సుమా. ఏంటి? అపోస్తుల కాలంతోనే స్వస్థతలు అద్భుతాలు ఆగల. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన ఈ కాలపు ప్రజలు అంటలా, ఈ తరము వారు అంటలా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, అది ఆ తరమైన తర్వాత తరమైన ఈ తరమైన ఎవరైనా నేను చేయు కార్యములు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నువ్వు ఆ కార్యాలు చేయడానికి ఆయన నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దాన్ని వాడాలి. ఇప్పుడు అది ఎప్పుడు వాడబడుతుంది అని అంటే, నీకు పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానం జరగకుండా నీకు ఈ కార్యం జరగదు. ఈ కార్యాలు కూడా నువ్వు చెయ్యలేవు. సరే, టైం ఎంతైంది? సరే, ఒక 5 నిమిషాలు. ఈ కార్యాలు జరగాలి అని అంటే ఆయన భార్య కదా మనం. ఇప్పుడు ఏమవ్వాలి? ఆయనలో ఆయన మాంసముగా మనం మారాలి, ఆయన రక్తముగా మారాలి, ఆయన జీవముగా మార్చబడినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. అంతేనా? అప్పుడు మనం బ్రతుకుతాం. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఆ ప్రవక్తతో అక్కడ జరుగుతున్న ఒక చిన్న సంఘటన అక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, మొదటి నుంచి త్వరగా చదవండి. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. హెజ్కేలు ప్రవక్త మీదకి దేవుని ఆత్మ వచ్చిందంట. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి, వినండి జాగ్రత్తగా, ఎముకలతో నిండి ఉన్నా నన్ను దింపాడు. ఇప్పుడు అక్కడ ఏం కనబడుతున్నాయి అంటే, ఈ హెజ్కేలు ప్రవక్తకి అన్ని ఎముకలు, ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. అవి కేవలం ఎండిపోయి ఉన్నాయి. నరపుత్రుడా అంటే గుర్తుపెట్టుకోండి, సన్ ఆఫ్ మ్యాన్, ప్రవక్త అని అర్థం. నరపుత్రుడా అంటే నరుడికి పుట్టిన కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి కుమారుడు. నరపుత్రుడా అన్నా, సన్ ఆఫ్ మ్యాన్ అన్నా, ప్రవక్త అన్నా ఒక్కటే.
ఇప్పుడు హెజ్కేల్ నరపుత్రుడా అంటున్నాడు, అంటే ప్రవక్త అని పిలుస్తున్నాడు, మనిషి కుమారుడా అని పిలుస్తున్నాడు. ఓకేనా? ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుతున్నాడు. ఆయన నాకు తెలియదు ప్రభువా, నీకే తెలుసు అంటున్నాడు. కిందకి వెళ్ళి ఇంకా మీరు బ్రతకటానికి మీరు ఎండిపోయి ఉన్నారు, ఎండిపోయిన మిమ్మల్ని బ్రతికించడానికి మీలోనికి నేను జీవాత్మను పంపిస్తున్నాను అని దేవుడు ప్రవక్తను పలుకమంటున్నాడు. చదువు. వినండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మమును మీ మీద కప్పెదను, ఆ తర్వాత జీవాత్మను ఉంచగా అప్పుడు మీకు పునరుద్ధానం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పునరుద్ధానం జరగాలి అని అంటే ఏం జరగాలంటే ఎండిపోయిన ఈ ఎముకలకు నరాలు కావాలి. కావాలా? ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలి అంటే మాంసము కావాలి. ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలి అని అంటే చర్మము కావాలి. ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలంటే వాటికి జీవాత్మ కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఉంటే గాని అక్కడ ఒక పునరుద్ధానం అనేది జరగదు, వాళ్ళు జీవించే వారిగా మార్చబడరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, నువ్వు పలుకు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు నరములను చర్మమును మాంసమును నీకు ఇస్తున్నాను, జీవింపజేయ శక్తిని ఇస్తున్నాను, జీవాత్మను ఇస్తున్నాను అని పలకమంటున్నాడు. ఇప్పుడు అక్కడ హెజ్కేలు పలుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎండిపోయిన ఎముకలు పెద్ద గొప్ప సమూహము అక్కడ బ్రతికారంట. దేని ద్వారా అంటే పలుకబడిన మాట ద్వారా. ఇప్పుడు పలుకబడిన మాట ద్వారానే పునరుద్ధానం అనేది ఒకటి జరగబోతుంది. ఆ పలుకబడిన మాటే నిన్ను జీవింపజేయ శక్తినిచ్చేది. చదవండి. ఇజ్రాయేలు గురించి ఉండదు చూడు, కింద దానికి కొంచెం కింద, అక్కడే కింద ఉంటుంది. నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయా అంటే ఇజ్రాయేలీలను సూచిస్తున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయాను. వినండి జాగ్రత్తగా. ఎముకలు ఎండిపోవటం అంటే ఏంటి అక్కడ వివరిస్తున్నాడు. మన ఆశలు విఫలమైపోయాయి, మనము నాశనం అయిపోతామని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి అది సంగతి. ఎందుకని వారు ఆ విధముగా అనుకుంటున్నారంటే వారు ఎండిపోయిన ఎముకలతో పోలుస్తున్నాడు. వారు ఏ ఆశలైతే కలిగి ఉన్నారో, ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నారో, ఏ విధముగా నా కుటుంబం కట్టబడాలి, ఏ విధంగా మేము భక్తిలో ఎదగాలి, ఏ విధముగా మేము పరిపూర్ణులుగా మార్చబడాలి అని ఒక కుటుంబం అనుకుంటే వారు విఫలమవుతూ ఉంటారు. ఆ విఫలమయ్యే వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు నరములలో నరముగా, మాంసములో మాంసముగా, చర్మములో చర్మముగా, జీవములో జీవముగా నేను మీ యొద్దకు రాబోతున్నాను. మిమ్మల్ని మరలా పునరుద్ధానములోనికి నడిపించబోతున్నాను. మీకు జీవింపజేయ శక్తిని నేను మీకు ఇవ్వబోతున్నాను. మీరు నిరాశ చెందొద్దు, కలవరపడొద్దు, కంగారు పడొద్దు, వేదన చెందొద్దు. మీకు మరలా జీవింపజేయ శక్తిని నేను ఇవ్వబోతున్నాను. ఆయన వాగ్దానము శాశ్వతమైనది. ఆయన మాట ఇచ్చాడా, పర్వతములు భూమి ఆకాశములు గతించిన ఆయన మాట పొల్లైనను సున్నాయినను తప్పిపోదు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన చేసిన వాగ్దానము నా పట్ల, నా కుటుంబం పట్ల మరలా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. నా కుటుంబంలో నా కుమారుడు ఇలా పాడైపోతున్నాడు, నా కుమారుడు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాడు. నీ ఆశ ఏంటి? నీ కుమారుడు ఒక యోధుడుగా, ఒక జాబు చేస్తూ లేదా ఒక ఆశీర్వాదకరమైన భక్తిలో ఎదగాలి అనేది తల్లిదండ్రుల యొక్క కోరిక. కానీ కుమారులు పాడైపోతున్నారు, కుమారులు బలహీనులైపోతున్నారు. వారు ఎండిపోయిన ఎముకల్లాగుంటే ఇప్పుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మరలా వారిని పునరుద్ధానములోనికి నడిపించడానికి నేను సమర్థుడనై ఉన్నాను. నీవు విశ్వసిస్తే ఈ కార్యాన్ని నీ కుటుంబంలో నేను చేయబోతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ప్రైజ్ ద లార్డ్. నేనైతే నమ్ముతున్నాను. ఆయన చేసే కార్యాలు,
అవి ఆలోచనకు కూడా దొరకదు. ఆయన ఏ రీతిగా ఆయన అద్భుతం చేస్తాడు. ఇప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తుఫాన్లో చిక్కుపోయారు శిష్యులు. ఓడలో ఉన్నప్పుడు అంటే ఆయన కార్యం చేశాడు, కానీ ఒక రోజున ఆయన ఓడలో లేడు. ఓడంతా తుఫాన్ వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఓడలోనికి ఎలా వచ్చాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సాధ్యము కానివి అని మనకు కలిగిన ఆలోచనలు కూడా ఆయనకు సాధ్యమే. ఇది ఇక మారదు, ఇది నా జీవితంలో ఈ కార్యం ఇంక పోదు, ఈ శాపగ్రస్తమైన బ్రతుకులు పోవు, నా జీవితం ఇంతే, నేను ఇంక పాస్ అవ్వను, నా జీవితము ఈ ఆర్డినరీ మార్కులతోనే అనుకున్నావా? కానీ ఒక శక్తి ఉంది నీకు, నిన్ను జీవింపజేయే శక్తి ఉంది. ఈ లోకము కంటే జ్ఞానము కలిగిన అనంత జ్ఞానిని నువ్వు కలిగి ఉన్నావు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు ఆ గొప్పవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నిన్ను జీవింపజేయే శక్తిని అనుగ్రహించువాడను నీలోనికి వస్తున్నాను. ఇప్పుడు నువ్వు పునరుద్ధానములో నడిపించబడతావు. 2000 సంవత్సరాల క్రితము నేను చేసిన కార్యము కాదు అది, అది నీ ద్వారా నేను చేయబోతున్నాను. మరలా అది ఆగిపోయిన కార్యము కాదు, అది జరుగుతున్న కార్యము. దయచేసి లేచి నిలబడదాం అందరం. ప్రైజ్ ది లార్డ్. నిలబడినటువంటి వారందరూ కూడా ఆ శక్తి నీకు కావాలా? ఆ పునరుద్ధానపు శక్తి నీకు కావాలంటే ఆయన ఆల్రెడీ 63లో నీ కోసం వచ్చాడు, ఆ జీవాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు కేవలం విశ్వాసం ఉంచితే చాలు, నమ్ముము, నమ్మితే చాలు, నువ్వు జీవింపజే శక్తి ద్వారా అనేకమైన ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తావని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఇష్టంగా ఉందా? ఎండిపోయిన నీ బ్రతుకును మరలా ఆయన చిగురింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మారా జీవితాలను మధురముగా మార్చబోతున్నాడు. రోగగ్రస్తమైన బ్రతుకులను ఆరోగ్యకరంగా మార్చబోతున్నాడు. జీవితంలో ఒక ఉజ్జీవం లేదు, జీవితంలో ఒక ఆదరణ లేదు. ఈ బ్రతుకులో దేవునికి సరైన భక్తి నేను చేయలేకపోతున్నానని నిరాశ చెందుతున్నావా? ఎండిపోయి ఉన్నావా? ఆయన అంటున్నాడు, నువ్వు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి నేను రెడీగా ఉన్నా. నువ్వు కనుక ఆశపడితే నిన్ను తృప్తిపరచడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఆశపడితే, నువ్వు బ్రతకాలి అని ఆశపడితే, నువ్వు ఈ లోకంలో చచ్చిపోయి నువ్వు మరలా క్రీస్తులో బ్రతకాలి అని ఆశపడితే నిన్ను బ్రతికించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీవు నమ్మి విశ్వసించి ప్రార్థించు. దేవుడు ఆ విధముగా పునరుద్ధానమును ఆ శక్తిని అనుభవించినట్లుగా నిన్ను చేస్తాడు. అది ఎప్పుడో కడబోరం మ్రోగినప్పుడు జరిగే పునరుద్ధానము కాదు. అది ఎప్పుడో కడబోరం మోగినప్పుడు సజీవులు మార్పు చెందే పునరుద్ధానం కాదు. అది ఇప్పుడు కూడా జరుగుతున్న పునరుద్ధానపు శక్తిని నువ్వు వ్యక్తిగతంగా అనుభవిస్తేనే ఆ కడబోరం మ్రోగినప్పుడు ఆ పునరుద్ధానపు శక్తిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఇక్కడ ఆ పునరుద్ధానపు శక్తిని, జీవింపజేయ శక్తిని నువ్వు అనుభవించకపోతే అక్కడ నువ్వు ఎప్పటికీ కూడా ఇక్కడికి ఎక్కిరమైనటువంటి శబ్దమును నువ్వు కానీ నేను కానీ వినలేను. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఆసక్తి ఉందా? నువ్వు నిజముగా పలుకు. నువ్వు పలికితే నేను ఆ కార్యమును చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు లాజర్ గారు ప్రార్థన చేస్తారు.